ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిందండి. కొత్తగా పెన్షన్ అప్లికేషన్కి డేట్ కూడా ఖరారు చేసింది. అర్హతలు ఇవేనంటూ ఒక అప్డేట్ ఇచ్చింది. దానికి ఏమేమి పత్రాలు సమర్పించాలనే విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిందంటూ ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్న వారికి మరో 2 వారాల్లో తీపి కబురు అందనుంది. కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ఏపీలోని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కొత్త పెన్షన్ను డిసెంబర్ నెల నుంచి మంజూరు చేయాలని అధికారులను ఆదేశించడంతో ఈ మేరకు అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారండి. ఇక దాని యొక్క విధి విధానాల్లోకి వెళ్తే కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు అవసరమైన విధి విధానాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త లబ్ధిదారులను గుర్తించేందుకు అవసరమైన చర్యలను ఈ 2 వారాల్లో తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో అధికారులు ఈ మేరకు చర్యలు ప్రారంభించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి పాత వారితో పాటు అర్హులైన కొత్త వారికి కూడా పెన్షన్లు అందించనున్నారు. వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు కూడా కొత్తవి మంజూరు చేయనున్నారు. వృద్ధాప్య పింఛన్లకు ఇందుకోసం కావాల్సిన వారు సచివాలయ సిబ్బందిని సంప్రదించి అవసరమైన ధృవపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఆదాయపు పన్ను సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, సెల్ ఫోన్ నెంబర్ను సచివాలయ సిబ్బందికి అందజేయాల్సి ఉంది. తాము పింఛన్ అందుకోవడానికి వారికి అర్హతలను వారికి అందజేయాల్సి ఉంటుందండి. వితంతు పింఛన్ల కోసమైతే కొన్ని రకాలైన ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. సచివాలయ సిబ్బందికి వాటిని పరిశీలించి అందులో అర్హులో కాదో తేల్చుకున్నాక వితంతు పింఛన్ల మంజూరు కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఆదాయ ధృవీకరణ పత్రం, బర్త్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, సెల్ ఫోన్ నెంబరు సచివాలయ సిబ్బందికి అందజేయాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి అధికారులు అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు. గత కొన్నేళ్లుగా కొత్త పింఛన్లు అందకపోవడంతో ఈ అవకాశాన్ని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోలేదండి. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఆప్షన్ని పింఛన్కి అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూటమి ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది.